ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును కాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, నా యందు నిలిచియుండుడి. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. ఎబిట్ ఇన్ మీ. జాన్ 15 చాప్టర్ 4 వర్సెస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట ఏమిటంటే, మనము దేవుని యొక్క మాటలను, ఆయన యొక్క ఆజ్ఞలను ఎప్పుడైతే మనము పాటిస్తామో దేవుని యందు నిలిచి ఉంటాం. దేవుని మాటలను విన్నప్పుడు ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మనమంటే ఆయనకి ఎంత ఇష్టమో ఆ మాటలు ఎంతగా మనల్ని, ఆయన ప్రేమను తెలియచేస్తుంది. ఎప్పుడైతే మనము దేవుని యందు నిలిచి ఉంటామో దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ శిష్యులతో యేసు ప్రభువు వారు అలాగా ఉండమని చెబుతున్నారు. అలాగే ఈ వాగ్దానం ద్వారా మనతో దేవుడు దేవుని యందు నిలిచి ఉండాలని, నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారని దేవుని యొక్క ఉద్దేశం. ఈ విధముగా మనమందరము కూడా దేవుని యొక్క మార్గంలో ఆయన వాక్యానుసారంగా ఆయన ఆజ్ఞలకు లోబడి నిలిచి ఉండినట్లుగా మనమందరము దేవుని యొక్క కృపను కోరుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకెన్నో వందనములు, స్తోత్రములు. తండ్రి, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో వారి జీవితంలోనూ, మా అందరి జీవితంలోనూ, కుటుంబంలోనూ నీ యందే నిలిచి ఉండి నీ యొక్క ఫలింపులో మేము అందరం ఉండునట్లు, మీరు వచ్చి దినమున సిగ్గులేని ముఖంతో మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యాన్ని దయచేయమని, మీలో నిలిచి ఉండే ప్రకారము తండ్రి యందును నిలిచి ఉండినట్లుగా అట్టి కృపను, అట్టి దయను మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.